హాయ్ ఎవరీవన్. మరి తెలంగాణలో గ్రూప్ 1 రిజల్ట్ సంబంధించి కావచ్చు, మరి హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి కావచ్చు, మరి ఎస్సీ వర్గీకరణ సంబంధించి పూర్తయిన నేపథ్యంలో మరి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి, అలాగే ఎడ్సెట్ సంబంధించి వివిధ అప్డేట్స్ ఈరోజు ఉన్నాయి. మరి ఒకసారి మనం పరిశీలిస్తే ముఖ్యంగా కొత్త కొరులకు లైన్ క్లియర్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జారీకి తొలగిన అడ్డంకులు, ప్రభుత్వానికి అందిన ఎస్సీ వర్గీకరణపై వన్ మెన్ కమిషన్ సిఫారసులు, త్వరలో వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం, అనంతరం ఉద్యోగ ప్రకటనకు ఛాన్స్. ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం. మరి రాబోయే వారం 10 రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు రెడీ చేసిన తర్వాత మరి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చట్టబద్ధత వస్తుంది. ఆ తర్వాత కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లకు ఖచ్చితంగా మార్గం సుగమమైనట్టు. ఎందుకంటే కొత్త రాష్ట్రం కూడా ఉంది కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడంతో గత కొన్ని నెలలుగా కొత్తగా ఉద్యోగ ప్రకటన వెలువడలేదు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన మరి జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. మరి ఈ నివేదికలోని వివరాలతో కూడిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఉభయ సభలు కూడా ఆమోదం పొందాయి. మరి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా ఉద్యోగ ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఉత్తర్వుల రూపకల్పన అధికారులు అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మరి ఉన్నతాధికారులతో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు 2 రోజులుగా సమీక్ష సమావేశాలు ఏర్పడేస్తున్నారు. మరి వీళ్ళని త్వరగా ప్రతిపాదన రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు గెజిట్ వచ్చే అవకాశం ఉంది. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ 2011 జనాభా గణన ఆధారంగా రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీలో 59 కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని సూచించింది. గ్రూప్ 1లో 15, గ్రూప్ 2లో 18, గ్రూప్ 3లో 26 కులాలు సూచించింది. మరి 4వ సిఫారసు క్రిమిలేయర్ సంబంధించి తిరస్కరించిన విషయం తెలిసిందే. మొత్తానికి మరి గ్రూప్ 1లో నోటిఫై భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్లో అంటే గ్రూప్ 2 భర్తీ చేయాలి. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ 3 భర్తీ చేయాలి. ఇవి కూడా భర్తీ కాకుండా క్యారీ ఫార్వర్డ్. మన డిఎస్ఎల్ కూడా వచ్చాం. చాలా పోస్ట్ ఉర్దూ మీడియం కూడా చాలా బ్యాక్లాగ్ అవ్వడం, కొన్ని రకాల ఉద్యోగాల్లో మరి బ్యాక్లాగ్ అవ్వడం, క్యారీ ఫార్వర్డ్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి 3 గ్రూపులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మొత్తం 15 రోస్టర్ పాయింట్ అంటే 15% రిజర్వేషన్లు 3 గ్రూపులో విభజిస్తే గ్రూప్ 1లో 1, గ్రూప్ 2లో 9, గ్రూప్ 3లో 5 అంటే గ్రూప్ 1లో 7 రోస్టర్, గ్రూప్ 2లో 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97, గ్రూప్ 3లో 22, 41, 62, 77, 91 ఇలా రోస్టర్ కేటాయించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా ఆయా రకాల ఉద్యోగ సంస్థలు ఎక్కడైతే నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారో విద్యాశాఖ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, గురుకుల కావచ్చు, ఇతరత్ర మరి టీజీపీఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త రోస్టర్ ప్రకారం రెడీ చేసి మరి ప్రభుత్వం నివేదిస్తారు. ఆల్రెడీ మనం డిఎస్సి కూడా నేను మాట్లాడుకున్నాం. రాబోయే మనకు మేలో నోటిఫికేషన్ వస్తున్న విద్యాశాఖ తెలిపారు. మరి అంతకంటే ముందుగా ఆల్రెడీ ఎస్సీ వరకు కన్నా కంప్లీట్ అయింది కాబట్టి, అలాగే ఈ నెలలో మనకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఉంది కాబట్టి మరి స్థానిక సంస్థలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఫిబ్రవరిలో వచ్చే అవకాశం లేదు మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు. మరి ఈ నెలాఖరులో స్థానిక సంస్థలు నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా మార్చి నెలాఖరులో కోడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏప్రిల్, మే తర్వాతనే అంటే ఏప్రిల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి టెట్ ఆల్రెడీ పాస్ అయిన అభ్యర్థులు కావచ్చు, గత టెట్‌లో రాసి మొన్న టెట్ రాయలేకపోయేవారు కావచ్చు, ఖచ్చితంగా డీఎస్సీకి ప్రిపేర్ కావాల్సిందే. డీఎస్సీ సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. ఉన్న ప్రస్తుతం 6,000 వేకెన్సీలకు మరి అదనంగా కొన్ని ఖాళీలు కలపాలనే ప్రతిపాదన కూడా విద్యాశాఖ ఉంది. మరి ఆ నిర్ణయం ప్రభుత్వం వద్ద ఉంది. కొన్ని ప్రమోషన్ ఇస్తే కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంది. మొత్తానికి మరి విద్యాశాఖ అధికారులు కొత్త రోస్టర్ రెడీ చేయడం, ఉన్న ఖాళీలకు ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకొని ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు. ఆర్థిక శాఖకు ఫైల్ పంపే యోచనలోనే ప్రస్తుతం విద్యాశాఖ ఉంది. మరి రాబోయే రోజుల్లో దీనిపైన పూర్తి క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా మన అప్డేట్ల కోసం అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి మరొక ముఖ్య అంశం ఎడ్సెట్ సంబంధించి రెగ్యులర్ ఎడ్సెట్ సంబంధించి 2025 నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ నిన్న రిలీజ్ చేశారు. మరి మార్చి 10 ఈ నెల అంటే వచ్చే నెల 10 నోటిఫికేషన్, మార్చి 12 నుంచి మన ఆన్లైన్లో దరఖాస్తులు, జూన్ 1 ఎగ్జామ్. ఆన్లైన్ సంబంధించి మరి డిగ్రీ ఫ్రెషర్స్ కావచ్చు, గతంలో డిగ్రీ అయిపోయిన వారు, బీఈడీ రెగ్యులర్ చేయాలనుకునే వారికి ఇదొక అవకాశం అని చెప్పవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది జూన్ 1న. మరి ఈ నెల 10న అంటే వచ్చే నెల మార్చి 10న అఫీషియల్‌గా నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇక మరొక ముఖ్య విషయం, మరి చాలామంది హాస్టల్ వెల్ఫేర్ గురించి అడుగుతున్నారు. గత వారమే ఒక కేసు కూడా క్లియర్ కావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఒక కేసు. అలాగే మరి ఫిబ్రవరి 10, 11 హెచ్‌డబ్ల్యూఓ వెరిఫికేషన్ థర్డ్ స్పెల్ సంబంధించి మరి 2022లో ఇది నోటిఫికేషన్ జారీ కావడం, 1,40,000 మంది అప్లై చేయడం, మరి 80,000 మంది అటెండ్ కావడం ఎంత జరిగింది. అలాగే మరి ఈ నెల 10, 11 థర్డ్ స్పెల్ సంబంధించి కూడా ఇందులో సంబంధించిన లిస్ట్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మరి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి వెరిఫికేషన్ చేస్తే 10, 11 మరి ఈ నెలాఖరు వరకు అయితే 100% మనకు హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి 1:1 జాబితా వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి గ్రూప్ 1 సంబంధించి కూడా ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ స్థానిక సంస్థలపై త్వరలో ప్రత్యేక కమిషన్ నివేదిక అంటే ఈ బీసీ సంబంధించిన కావచ్చు, మరి కులగణకు సంబంధించి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలనే విషయం ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. స్థానిక సంస్థలపై కూడా కలెక్టర్ రివ్యూలు, ట్రైనింగ్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోపు మనకు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి గ్రూప్ 1 సంబంధించి 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు అనేవి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగానే 1:2
నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తుంది. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. వారం 10 కాకుండా ఒకవేళ ఈ నెలాఖరులో అయితే గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మరి అనంతరం ఆయా అభ్యర్థులు ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,000 మంది హాజరయ్యారు. మరి దీని ప్రకారం ఒక్కో పోస్టుకు 38 మంది పోటీ పడుతున్నారు అని ఇవ్వడం జరిగింది. మొత్తానికి 563 పోస్టులు ఎక్కువ మంది ఉద్యోగులకు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉన్న కొందరు సీరియస్‌గా గత కొంతకాలం నుంచి మరి ఉద్యోగాలకు దూరంగా ఉంటూ లాంగ్ లీవ్ పెట్టి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, హెచ్‌జిటి కావచ్చు, గ్రూప్ 2 క్యాడర్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ చాలామందికి అలాగే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి దాదాపు ఇలా 300 పోస్టులు వచ్చే ఉద్యోగాలకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 మొదట ఇస్తే గ్రూప్ 2 ఇస్తే మళ్ళీ గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1కి వస్తారు కాబట్టి హయ్యర్ క్యాడర్ ఇస్తే ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3 కొంచెం నిరుద్యోగులు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఎందుకంటే గ్రూప్ 4లో ఆల్రెడీ 1500 పోస్టులు బ్యాక్‌లాగ్ అయ్యాయి. మరి ఆ రకంగా ఉండకపోవడానికి మరి ప్రభుత్వం ముందేనే గ్రూప్ 1 ఇస్తే ఖచ్చితంగా తర్వాత గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు ఎక్కువ మంది నిరుద్యోగులకు కూడా లాభం జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన టెట్, డీఎస్సీ కూడా టెట్ ఎవరైతే ప్రిపేర్ మొన్నదాకా అయ్యారో అలాగే డీఎస్సీకి మొన్నగా టెట్ ఎవరైతే రాయలేదో డీఎస్సీ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సింది 100% ఏప్రిల్ తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశం అయితే డీఎస్సీ చాలా స్పష్టంగా ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ కూడా కసరత్తు చేస్తుంది కాబట్టి అభ్యర్థులు మొన్న మిస్ అయిన వారికి ఒక మంచి అవకాశం. బార్డర్‌లో మిస్ అయిన వారందరికీ కూడా కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోటీ ఉంది కాబట్టి ఆ అభ్యర్థులు మరొకసారి కూడా కొంచెం వాళ్ళు మెలకువలు పాటిస్తూ ప్రిపేర్ అయితే మొన్నైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా జాబ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.